హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ దసరా టు ఆల్. ఈరోజు మనం ఒక 2 సినిమాల గురించి చెప్పడానికి ప్లస్ ఆ సినిమాల్లో ఉన్న సారాంశం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. జనరల్ టాపిక్స్ మాట్లాడదాం అనే థాట్లో నేను వచ్చాను. సో ఏంటంటే విజయ్ యాంటోనీ సినిమా ఒకటి మధ్యకాలంలో రిలీజ్ అయింది, భద్రకాళి అనేసి. ఈ భద్రకాళి సినిమాలో మ్యాక్సిమం అంతా ఒక మంచి చేయడానికి వెళితే ఎవరైనా కానీ వాళ్ళని అడ్డుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఆ టాపిక్ పైన ఈ సినిమా అంతా ఆధారపడి ఉందన్నమాట. ఏ స్కాములు జరిగినా ఏది చెడుగా జరిగినా అది మాత్రం రాజకీయ నాయకుల పైన కానీ లేదా కార్పొరేట్ సెక్టర్ పైన కానీ పడదు. మ్యాక్సిమం అదంతా మిడిల్ పీపుల్ మీద, అండర్ మిడిల్ పీపుల్ మీద మాత్రమే ఆ ఎఫెక్ట్ అంతా పడుద్ది అనమాట. సో ఆ సినిమాలో ఇది బాగా చూపించాడు. యాక్చువల్లీ మనం చాలా చిన్న చిన్న విషయాలని చాలా నెగ్లెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్లో కస్టమర్ ఛార్జెస్ అనేసి తీసేసుకోవడం. 10 రూపాయలు 15 రూపాయలు తీసుకుంటే మనం ఏమి అనం, వెళ్ళేసి అడగం కూడా. ప్లస్ ఈ కరెంట్ ఛార్జెస్ అనేసి ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటూ ఉంటారు, దానికి మనం ఏం మాట్లాడం. ప్లస్ మనం ఏమైనా సూపర్ మార్కెట్స్కి కానీ లేదనంటే పెద్ద బంగారం షాప్స్ కానీ వెండి షాప్స్కి కానీ అలా ఏమైనా వెళ్తే అక్కడ బిల్లు ఎక్స్ట్రా తీసుకున్నా కానీ మనం ఏం మాట్లాడం. కానీ చాలా చిన్న చిన్న విషయాలకి, భోజనం పెట్టే విషయంలోని, తల్లిదండ్రులను చూసుకునే విషయంలోని, ఇలాంటి విషయంలో మాత్రం చాలా ఎక్కువ రియాక్ట్ అయిపోతాం మనం, చాలా ఎక్కువ. ఏంటంటే ఒక పూట భోజనం పెడితే మనం చాలా నష్టపోతున్నాము అనే థాట్లోకి వెళ్ళిపోయి వాళ్ళని ఈ మధ్యకాలంలో అయితే తల్లిదండ్రులను రిజెక్ట్ చేసే జనాలే ఎక్కువ మంది ఉన్నారు. అశ్రద్ధ చేయడం, తల్లిదండ్రులని వాళ్ళని బాధ పెట్టి బయటికి పంపించేయడం. ఎవరో ఒకరు పాపం మొన్న తండ్రిని రోడ్డు పైన వదిలేసి వెళ్ళిపోయాడు హైదరాబాద్లో, తల్లిని రోడ్డు పైన వదిలేసి వెళ్ళిపోయారు ఒకరు. ఆడపిల్లని, అమ్మాయిని, చిన్న అమ్మాయి 4 years అమ్మాయిని రోడ్డు పైన వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు మొత్తం బయటికంటే మీన్స్ హైదరాబాద్ దాటి వెళ్ళిపోయారు వాళ్ళు, రోడ్డు మీద వదిలేసి పాప అని. జనాల్లో మానవత్వం బాగా కోల్పోతుంది, స్వార్థం పెరిగిపోతుంది, మంచి చేసే వాళ్ళని చేయనివ్వట్లేదు. ఏ విధంగా వాళ్ళని చెడు చేయాలనే థాట్స్ ఎక్కువగా ఉన్నాయి జనాల్లో. ఎగ్జాంపుల్, ఇప్పుడు అవి అండర్ మిడిల్ పీపుల్లో మ్యాక్సిమం అందరికీ జరుగుతాయి. ఇవి ఎవరో ఒకరు మనల్ని ఇబ్బంది పెడతానే ఉంటారు, బిజినెస్లో ఇబ్బంది పెడతా ఉంటారు, సో పర్సనల్గా ఇబ్బందులు పెడతా ఉంటారు. సో ఇబ్బంది పెట్టేవాడు బతుకుతాడు, ఇబ్బంది పడేవాడు బాధపడుతూ ఉంటాడు. సో ఇవన్నీ ఎలా ఉన్నాయి అని అంటే, హైదరాబాద్కి వచ్చేటప్పటికి మన కెరీర్ స్టార్ట్ అయినట్టు, ఏ చిన్న లూప్ హోల్ దొరికినా కానీ దాన్ని పట్టుకుని లాగి పీకి మొత్తానికి చెడు చేసేటట్టు జనాలు తయారవుతున్నారు. ప్రొఫెషనల్గా ఎదుర్కోలేక బ్యాక్ సైడ్ ఉండేసి ఎదుటోళ్ళని ఎలా బ్యాట్ చేయాలి అనేది చూస్తున్నారు జనాలు. ప్లస్ బ్యాట్ చేయాలని చూస్తున్నారు, చేసేవాడు గట్టిగా బతుకుతున్నాడు, మంచి గురించి ఆలోచించేవాడు బతకలేకపోతున్నాడు. ఈ సినిమాలో అటువంటివన్నీ బాగా చూపించారనమాట. ఇప్పుడు కొత్తగా బిజినెస్ చేసుకోవడానికి ఎవరైనా వచ్చారు అని అంటే వాళ్ళని బిజినెస్ ఎలా చేయకుండా ఉండాలి, ఎలా చేయించకుండా ఉండాలి అని వాళ్ళ రైవల్స్ అంటే వాళ్ళు అనుకోవడమే అంతే రైవల్స్ అని. ఇప్పుడు వీడు వస్తే వీడిది ఏదో వాడు పట్టుకెళ్ళిపోతున్నట్టు, పాత ఉన్నవాడు ఏదో పట్టుకెళ్ళిపోతున్నట్టు వాడి క్యారెక్టర్ని బ్యాడ్ చేయడం, వాడిని బ్యాడ్ చేయడం, వాడి సీనియారిటీ ఉన్నా కానీ వాడి ఏది సీనియారిటీ లేదు, ఎక్కడా చేయట్లేదు అనేసి బ్యాడ్గా చెప్పడం.
ఏదో విధంగా వాడికి బిజినెస్ వెళ్లకుండా చేసుకుని అంతా వీడే లాగేసుకోవాలి అని. సో అలా చేసేవాళ్ళు ఎవరో పైకి రారు, అప్పటికప్పుడు పైకి వచ్చినట్టుగా అనిపిస్తారు, కానీ వాడిని తలదన్నవాడు ఇంకొకటి ఎవడో ఒకడు వస్తాడు. సో మనం కాలం మనల్ని తీసుకెళ్ళే వేలు మనం దాన్ని చూస్తూ ఉంటే సరిపోద్ది, మనం చూసి అబ్జర్వ్ చేస్తే సరిపోద్ది, వాళ్ళని మనమేమీ అనక్కర్లేదు. ఇప్పుడు ఇది కలికాలం రన్ అవుతుంది, ఎవడి కర్మ ఫలితం వాడు అనుభవించాల్సింది, ఖచ్చితంగా అది జరుగుద్ది. ఎవడి కర్మ ఫలితం వాడు అనుభవిస్తాడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగినాయి. మన సీనియారిటీ ఏంటి అనేది తెలియకుండా పోతుంది. ఇప్పుడు నా విషయంలోనే జరిగినాయి కొన్ని. ఇక్కడికి వచ్చేటప్పటికే నాకు 12 years ఎక్స్పీరియన్స్ ఉంది, 12 to 15 years ఎక్స్పీరియన్స్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ నాకు చాలా నేర్పించింది. 0 నుండి మళ్ళీ రీస్టార్ట్ అయ్యాం. సో సీనియారిటీ వర్క్ చాలా పెద్ద వాళ్ళ దగ్గర చేస్తున్నాను. ఒక 7 ఇండియాలో 7 డాక్టర్లు, వన్ ఆఫ్ ది డాక్టర్ దగ్గర నేను మైక్రోబయాలజిస్ట్, వైరాలజిస్ట్ దగ్గర చేసున్నాను. సో ఒక రీసెర్చర్ దగ్గర చేసున్నాను. ఆయన లెపర్సీ మీద, సోరియాసిస్ మీద, బొల్లి మీద రీసెర్చ్ చేసే డాక్టర్ గారి దగ్గర చేసున్నాను. ప్లస్ ఎంతోమంది పీడియాట్రిక్ దగ్గర చేశాను, గైనకాలజిస్ట్ దగ్గర చేశాను, జనరల్ ఫిజిషియన్ దగ్గర చేశాను, పెథాలజిస్టుల దగ్గర చేశాను. ఆర్ఆర్ రావు గారు అనేసి చాలా పెద్ద అయిన డాక్టర్ గారు, ఆయన దగ్గర అసిస్టెన్సీ చేశాను. సో కార్పొరేట్ లెవెల్లో చేసున్నాను. అంటే నా గురించి నేను చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు, కానీ చెప్పుకునేలాగా చేస్తున్నారు జనాలు. ఎందుకంటే ఇక్కడికి ఏదో అల్లాటప్పగా చేసేసి ఇక్కడికి వచ్చేసి కూర్చుని ట్రీట్మెంట్ చేస్తున్నట్టు, లేదంటే టెస్టులు చేస్తున్నట్టు, ఇక్కడికి వచ్చిన తర్వాత మన కెరీర్ స్టార్ట్ అయినట్టు నా క్యారెక్టర్ని అసెస్ చేసేస్తున్నారు అనమాట. బయట ఉండేసే అసెస్ చేసేస్తున్నారు జనాలు. ఎందుకు వాళ్ళు అసెస్ చేస్తున్నారు అనంటే, వాళ్ళు బతకాలి అనంటే ఎదుటోని బ్యాడ్ చేయాలి, ఒకటే కాన్సెప్ట్, అంతే. జనాలతో కలిసి ఎక్కడ విషం చిమ్మాలో అక్కడ విషం చిమ్ముతూ పోతున్నారనమాట. అవి కొన్ని విషయాలు నా వరకు వచ్చినాయి. ఎవరుంటారు అనంటే, ఎక్కడ నేను మన సీనియారిటీతోని, మన ఎఫిషియన్సీతోని, దీంతో వాళ్ళకి ఏదో చేసేస్తాము అనే థాట్లో పోతున్నారనమాట వాళ్ళు. సో ఏది ఏమైనా, ఎవరు ఎలాగ పోయినా మనం పాజిటివ్గా ఉంటే అంతా పాజిటివ్గానే రన్ అవుద్ది. ప్రజెంట్ పాజిటివ్గా లేకపోవచ్చేమో, కానీ తర్వాత పాజిటివ్గానే ఉంటుంది. సో మనం ఇక్కడికి రాకముందు నేను వైజాగ్ సీలియర్ ఏజెన్సీలో చేస్తున్నాను. ఏజెన్సీలో నేను ట్రీట్మెంట్ ఇచ్చేవాడిని, బ్లడ్ టెస్టులు చేసేవాడిని, ఓన్గా రన్ చేశాను, ట్రీట్మెంట్స్ ఓన్గా రన్ చేసేవాళ్ళం. అక్కడంతా సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసేవాళ్ళం. అటువైపు సివిలియన్స్ ఉండేవాళ్ళకి ఇచ్చేవాళ్ళం ట్రీట్మెంట్ ప్రొసీజర్స్, ప్లస్ పోలీసులకి ఇచ్చేవాళ్ళం. ఇటుపక్క నక్సల్స్ ఎవరైనా వచ్చినా ఇచ్చేవాళ్ళం. సో వాళ్ళు నక్సల్స్ అని మనకు తెలియదు, సివిలియన్స్ లాగే ఉంటారు కాబట్టి. సో ఆ టైము, నేను ఉన్న టైం అయితే చాలా ఎక్కువ జరుగుతూ ఉండేవి అనమాట. ఎన్కౌంటర్స్ జరుగుతూ ఉండేవి, పోలీసులకి నక్సల్స్కి చాలా భీకరంగా జరుగుతూ ఉండేవి అప్పట్లో. ఇది 2004-05 ఆ టైము, 2003 ఆ టైం అనమాట. సో అలాగా ఏంటంటే ఆ టైంలో హెడ్ బయటకు వచ్చిన కేసులని డీల్ చేసి ఉన్నాము. సో బ్లడ్లు పెట్టేసి అసిస్టెన్సీ చేసేవాళ్ళు డాక్టర్స్కి. మాకున్న టీము చాలా మంచి టీము ఉండేదన్నమాట ఆ టైము. డాక్టర్స్ కూడా చాలా మంచి డాక్టర్స్ ఉండేవారు, ఎండి డాక్టర్సే ఉండేవారు మాతో పాటు. సో వాళ్ళు కూడా చాలా మంచి హృదయంతో అందరికీ వైద్యం చేసేవాళ్ళు. సో వాళ్ళకి అసిస్టెన్సీ చేయడం చాలా హ్యాపీగా ఉండేది అనమాట. అప్పుడు వర్క్ లోడ్ ఎంత వచ్చినా కానీ ఈజీగా తీసుకోగలిగేవాళ్ళం. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత వీడికి ఏమీ రాదు, నాలెడ్జ్ లేకుండా చేసేస్తున్నారు, వీడు ల్యాబ్ టెక్నీషియన్, ఇలాగా ఎవరు నోటుకొచ్చింది వాడికి హైదరాబాద్ రాకముందు మన ఎక్స్పీరియన్స్ ఏంటి, మనమేంటో అనేది ఎవరికి తెలీదు.
సో తెలియకుండానే నోటుకు వచ్చినట్టుకంతా వాగడం, దానివల్ల బిజినెస్ మీద ఏదో విధంగా ప్రెజర్ అప్లై చేయాలి అనే థాట్లు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు జనాలు. సో అది ఏంటంటే ఎదటోడు చెప్పేది విన్నాడు అని అంటే విన్నవాడికి ఎఫెక్ట్ అయ్యిద్ది, కానీ అది చెప్పినోడికి ఏమీ ఎఫెక్ట్ కాదు. ఇప్పుడు డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వడం మూలంగా అది మంచి ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్కి ఉపయోగం ఉంటుంది. మంచి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఉంటే పోయేది పేషెంటే పోతాడు. సో క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదు అని అంటే వచ్చి ఎక్కువ మంది పేషెంట్లు చూస్తున్నారా, ఇవి కాదు. ఇప్పుడు నవ్వే డేస్లో అయ్యే రన్ అవుతున్నాయి, సర్టిఫికేట్ ఉందా ఇదే. కానీ వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎంతవరకు ఉంది ఎక్స్పీరియన్స్ అనేదాన్ని ఎవరూ లెక్కేయట్లేదు. సో సర్టిఫికేట్ మోర్ దాన్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే సర్టిఫికేట్కి వాల్యూ. సర్టిఫికేట్ ఉంది కదా అనేసి వెళ్ళిపోవడం అనేది కూడా ఇప్పుడు పరిస్థితుల్లో కరెక్ట్గా లేవని నా థాట్. ఎందుకంటే ఇప్పుడు క్వాలిటీ ఇవ్వాలనే థాట్లో కార్పొరేట్ లెవెల్లో బాగా జరుగుతున్నాయి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అని అనుకోవడానికి కూడా లేదు. నెంబర్ ఆఫ్ పీపుల్ తిరుగుతూనే ఉన్నారు, హాస్పిటల్ చుట్టూరు తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు మేము ఏజెన్సీలో చేసిన లెవెల్కి చిన్నపిల్లలకు కూడా చాలా ఈజీగా ట్రీట్మెంట్ ఇవ్వగలిగే వాళ్ళం ఆ టైంలో మేము. సో అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్షియేషన్ వచ్చింది, వైద్యంలో చేంజ్ వచ్చింది, ట్రీట్మెంట్ ప్రొసీజర్ చేంజ్ అయినాయి. ప్లస్ పారామెడికల్ బోర్డు ప్లస్ ఐఎంఏ బోర్డు, ఈ మెడికల్ బోర్డ్స్ అన్నీ కూడా రూల్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకుంటూ పోతున్నాయి. ప్లస్ వైద్యాన్ని కూడా చాలా లిమిట్ చేసేసారు. ఇప్పుడు సర్టిఫికెట్ ఉంటేనే అన్న టైప్లో తయారైపోయిన తర్వాత పోను క్వాలిఫైడ్ డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు పేషెంట్స్ తగ్గట్లేదు, పేషెంట్స్ పెరుగుతూనే పోతున్నారు. ఎందుకు ఇదంతా జరుగుతుంది? టెక్నాలజీ పెరిగే కొలిది నానో రోబోట్స్ అని వచ్చినాయి ఇప్పుడు. ప్లస్ రోబోటిక్ క్యాప్సూల్తోనే మనకి ఎండోస్కోప్ చేసేస్తున్నారు ఇప్పుడు. ప్లస్ ఇక్కడుండి అమెరికాలో హైదరాబాద్లో కంప్యూటర్ ముందు కూర్చుని రోబోటిక్ సర్జరీ చేసేస్తున్నారు. అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న పేషెంట్ కూడా రోబోటిక్ సర్జరీ చేసేస్తున్నారు. సో ఇలాంటి టెక్నాలజీ ఒకవైపు పెరుగుతూ ఉంటుంటే, ఒకవైపు క్వాలిఫైడ్ డాక్టర్స్ అయినా నాన్ క్వాలిఫైడ్ డాక్టర్స్ అయినా సాంప్రదాయ డాక్టర్స్ అయినా ఎవరైనా కానీ ట్రీట్మెంట్ ఇచ్చే ప్రొసీజర్లలో జాగ్రత్తలు తీసుకుంటున్నారా అనేది డౌట్ వచ్చేలాగా ఉంది ఇప్పుడు. సో ఒక చిన్న ఇంజెక్షన్కి రెగ్యులర్గా ఇచ్చే ఇంజెక్షన్ రియాక్షన్ వచ్చి చచ్చిపోతున్నారు పేషెంట్స్. సో లోయర్ లిమిట్లో ఎందుకని ఇలా జరుగుతున్నాయి? ఇంకా చచ్చిపోవడం ఏంటి? పేషెంట్స్ బతకాలి కదా. క్వాలిఫికేషన్స్ ఉండే డాక్టర్స్ రేజ్ అవుతున్నారు, ఎక్కువ మంది అవుతున్నారు. ప్లస్ డిసీజెస్ని తగ్గించే రేంజ్లో కదా ఉండాలి. టెక్నాలజీ పెరుగుతుంది, క్వాలిఫైడ్ డాక్టర్స్ పెరుగుతున్నారు, నెంబర్ ఆఫ్ డాక్టర్స్ అయిపోయారు. ఇప్పుడు మొన్న ఏదో ఆర్టికల్ చదివాను, ఏకంగా నిరుద్యోగ ఎంబీబీఎస్లు అనేసి. వాళ్ళకి జాబులు లేకుండే అంత డాక్టర్స్ ఉన్నారా? మొన్న ఆర్టికల్ ఒక పత్రికలో ఆర్టికల్ చూశాను నేను. ఆ ఆర్టికల్లో నిరుద్యోగ ఎంబీబీఎస్లు అని ఇచ్చారు. సో మనకి ఓన్లీ అలోపతిక్ అనే కాకుండా అలోపతిక్లో, హోమియోపతిలో, ఆయుర్వేదాలు, సిద్ధ వైద్యంలో, ప్లస్ కేరళ ఆయుర్వేదాలు, ఇన్ని రకాల వైద్యాలు ఉన్న తర్వాత కూడా ఇప్పటికి పేషెంట్ డెత్స్ ఎందుకు జరుగుతున్నాయి? పేషెంట్ నెగ్లెక్ట్ చేస్తున్నట్ట, లేదంటే డాక్టర్ అశ్రద్ధ చేస్తున్నట్ట, లేదా డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ ప్రాపర్గా ఇవ్వట్లేనట్ట, లేదా పేషెంట్ ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవట్లేనట్ట? అసలు ఎక్కడ జరుగుతుంది ఇదంతా? ఎందుకని ఇంకా డెత్స్ కంటిన్యూ అవుతున్నాయి? ప్లస్ ఎర్లీ స్టేజ్లో డిసీజ్ని ఎందుకు తీసేయలేకపోతున్నారు? ఇవి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్కళ్ళ దాంట్లోనే ఉంటాయి ప్రాబ్లము. ఆరోగ్యానికి సంబంధించిన ప్రాబ్లమే మెయిన్గా ఉంది. మనిషి బతకడానికి సంబంధించి తిండి, ఆరోగ్యం. నెక్స్ట్ ఈ ఫీజులు, మీన్స్ అంటే పిల్లలు ఉంటే స్కూల్ ఫీజులు, రెంట్స్. సో తినేదానికి ఇప్పుడు అయ్యేదానికంటే ప్రజల్లో
ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్కి ఒకటి, ఆరోగ్యానికి సంబంధించిన ప్రొసీజర్స్కి ఒకటి, ప్లస్ స్కూల్ ఫీజులు ఒకటి, ఇవి బాగా ఎక్కువ అవుతున్నాయి. సో సామాన్యుడు బతకడానికి మన గవర్నమెంట్స్ ఇలా ఇస్తే బాగుండు. ఏంటి ఆరోగ్యానికి సంబంధించి ఇది ఫ్రీ చేసి, ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్యశ్రీని ఇంకా హైలైట్గా చేసి, సో ఫీజెస్ కూడా ఏంటంటే చదువుకు సంబంధించిన ఫీజులు, ఫెసిలిటీస్ అవి కొంచెం ఇంకా పెంచితే కనుక ఇంకా మిడిల్ పీపుల్ ఇంకా కొంచెం మంచిగా బతకగలరు అని నా ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే అమెరికాలో అటువైపు అయితే రైతులకి ఇన్సూరెన్స్ ఇస్తారంట. సో అది మనకి ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు? మన గవర్నమెంట్స్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు. ఇలాగా ఇప్పుడు రైతు నష్టం వచ్చినా లాభం వచ్చినా కానీ వాళ్ళు వేసే పంటల్ని వాళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో రైతులు ఎడ్యుకేట్ అవ్వాలి, ఎడ్యుకేటెడ్ రైతులు రావాలి. సో ఈ మధ్యకాలంలో చాలా వరకు చేంజ్ అవుతుంది. ఈ చేంజ్ ఇంకా ఎక్కువ అవ్వాలి. ఈ చేంజ్ ఇంకా ఎక్కువయ్యి ఎంబీఏలు, ఎంసీఏలు చేసినట్టుగానే కూడా ఈ అగ్రికల్చర్ డిప్లొమాస్ కానీ, బ్యాచిలర్ అగ్రికల్చర్స్ కానీ, మాస్టర్ ఇన్ అగ్రికల్చర్స్ కానీ ఇలాంటి కోర్సెస్ కూడా బాగా వచ్చి అగ్రికల్చర్ కూడా ఒక నెంబర్ 1 బిజినెస్ కింద కన్వర్ట్ అవ్వాలి. సో వాడు పండించిన పంటకి, పండించిన పంటకి రైతన్నే విలువ కట్టే రేంజ్ ఇండియాలో రావాలి. ఇలాంటి రేంజెస్ కానీ వస్తే గనక నిజంగా రైతు రాజు అవుతాడు. సో ఆ కండిషన్స్లో మన దగ్గర నుండి ఎక్స్పోర్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇప్పుడు నవేడేస్ గవర్నమెంట్స్ ఎందుకని మరి దీని మీద పెట్టలేకపోతున్నాయో అనేది ఒకసారి ఆలోచించాలి. మేధావులు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఆలోచించాలి. సో అవి కానీ అయితే కనుక చాలా వరకు బెటర్మెంట్స్ కనపడతాయి అనే ఉద్దేశంలో చెప్తున్నాను. క్యాజువల్ టాక్స్ కదా మనం మాట్లాడుకునేది. సో సో ఇప్పుడు బాగా స్వార్థం అనేది జనాల్లో బాగా పెరిగిపోవడం వల్ల భస్మాసురస్తం వేసుకుంటున్నట్టుగా అయిపోతుంది జనాలు. సో అంటే భస్మాసురస్తం అంటే వాడి స్వార్థం వాడినే కొడుతుంది. భస్మాసురుడు అనేవాడు చూడు డ్యాన్స్ చేస్తూ నెత్తిమీ చేసుకున్నట్టు వీడు ఎదటోళ్ళని కామెంట్లు చేస్తూ వాళ్ళ లైఫ్ని వాడే కిల్ చేసుకుంటున్నాడు. ఏదో సూపర్గా బతికేస్తున్నాం అనేసి అనుకుంటున్నాడు, కానీ మంచితనాన్ని చంపేసి, సో మంచితనం చంపేశారు అని అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కూడా మంచితనం ఉండదు కదా. సో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కూడా స్వార్థంగా ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు స్వార్థపరుడు. సో ఇలా నాకు చెప్పాలని అనిపించింది. సో ఇలాగ సీనియారిటీ ఉండేవాడికి ఖాళీగా కూర్చుంటున్నాడు, సీనియారిటీ లేనివాడు షోపటోపెన్సీ ఎక్కువ చేసేవాడంతా ఎక్కువ పర్సెంట్ బిజినెస్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దానివల్ల ప్రజల ఆరోగ్యం మీద పడుతుంది ఎఫెక్ట్. సో ఇప్పుడు రూల్స్ అన్నీ బాగా పెరిగిపోయినాయి అని చెప్పాను కదా, పారామెడికల్ బోర్డు ప్లస్ ఐఎంఏ వాళ్ళు వీళ్ళందరూ. సో వీళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు ఆర్ఎంపీ డాక్టర్స్ పైన. సో ఆ దాడులు చేసే విధానంలో కూడా కొంచెం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ చూపించాలి. ఎందుకని ఆ డైలాగ్ అంటున్నాను అనంటే, మంచిగా వైద్యం చేసే వాళ్ళని వదిలేయాలి, రూల్ ప్రకారం చేసే వాళ్ళని వదిలేయాలి. రూల్ ఫాలో అవ్వకుండా పిచ్చిగా చేసే వాళ్ళందరినీ పట్టుకుని వేసేయాలి. సో అంతా ఒకటే దాంట్లో వేసి రుబ్బేద్దాము అనే థాట్లో వెళ్ళడం అనేది కరెక్ట్ కాదేమో అని నా ఉద్దేశం. సో సీనియర్గా ఉండే డాక్టర్స్ డెలివరీస్ ఇంతకుముందు పూర్వకాలంలో డెలివరీలు అవి చేసి చాలా సీనియారిటీ ఉన్న డాక్టర్లు పెద్దగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ టైంలో 40 years 50 years నుండి చేస్తున్న వాళ్ళు, 30 years అబవ్ నుండి చేస్తున్న వాళ్ళు, ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఉండాలి. చెడుగా చేసేవాడిని ఖచ్చితంగా శిక్షించాలి, కానీ ఆ ఎఫెక్ట్ మంచిగా చేసేవాడి మీద పడకూడదు. సో అలా పడేలాగా తీసుకోకుండా ఉంటే ఆర్ఎంపీ వ్యవస్థ బాగుంటుంది. ఆర్ఎంపీ వ్యవస్థ బాగుంది అని అంటే అండర్ మిడిల్ పీపుల్ వాళ్ళకి ట్రీట్మెంట్ చీప్లో అవుతుంది. సో
సో ఒక ఎయిమ్తో చేసే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటే బెటర్ అనే ఉద్దేశం ఉంది. సో ప్రజలకు మంచిగా చేయాలి అని సీట్లో కూర్చుని వచ్చిన వాళ్ళకి మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్ చాలామంది ఉన్నారు. సో ఆ డాక్టర్స్ అందరినీ కొంచెం చూడాలి అని నేను కోరుకుంటున్నాను. సో ఇంకొకటి, సో ఇలాగా జరుగుతూ ఉన్నాయి. సో అందరూ ఎక్కువ పర్సెంట్ వైద్యం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్లీ రీసెంట్గానే జాయిన్ అయిన వాళ్ళు కూడా వైద్యానికి వచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళకి బేసిక్ లెవెల్లో కూడా నాలెడ్జ్ ఉండదు. బేసిక్ లెవెల్లో నాలెడ్జ్ లేకుండా హైగా చేయడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు పరిస్థితుల్లో. సో చాలా చేసి ఉన్న వాళ్ళు కూడా రైట్గా చేయాలి అనే థాట్లు పెట్టుకుని ఇప్పుడు ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అవి చేయడానికి రెడీగా ఉండి డాక్టర్ సర్టిఫికేట్స్ అన్నీ పెట్టుకుని లైసెన్స్లు అన్నీ పెట్టుకుని ఇవన్నీ ఉన్న వాళ్ళకి వర్క్ ఉండట్లేదు. సో గొర్రె కసాయండి నమ్ముద్ది అన్నట్టు షో పొటపెన్సీ చూసిపోయి పేషెంట్లు బుక్ అయిపోతూ ఉన్నారు. 90 days ఇలా రన్ అవుతూ ఉన్నాయి బ్రదర్స్. సో కొంచెం జాగ్రత్తగా చూసుకుని కొంచెం మంచిగా ఆలోచించే వాళ్ళకే మీరు వెళ్ళి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అవి చూపించుకుంటూ ఉండండి. మీరు మంచిగా ఉండాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. 20 minutes వీడియో చాలా ఎక్కువ చేసేసాను ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం.